హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్ వీడియోస్లో బ్రహ్మకమలానికి ఫ్లవర్స్ వచ్చాయని చెప్పాను కదా మా ఇంట్లో. అవి ఈరోజే పూస్తున్నాయి, అనగా సోమవారం రోజు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను 4:30 ఆ టైంలో వీడియో తీశాను. ఇవి ఎలా విచ్చుకుంటాయా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో పూసింది, కానీ ఒక పువ్వే పూసింది. ఈ సంవత్సరం అయితే 2 ఫ్లవర్స్ పూసాయి. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు పూసింది. ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకున్నాం కదా, అమ్మవారికి పెట్టాను. అంటే ఫ్లవర్ని ఏమి కొయ్యలేదు, డైరెక్ట్గా కుండీతో సహా అమ్మవారి అంటే మా ఇంట్లో పూజా మందిరం ముందు పెట్టుకున్నాము. ఈ సంవత్సరం కూడా ఫ్లవర్స్ని అయితే కొయ్యలేదు. అక్కడే తులసమ్మ ఉంది, తులసమ్మ దగ్గర పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30 ఆ టైంకి వీడియో తీసుకున్నాను. అట్లా మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లో వీడియో అనేది తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి 7 o'clock అట్లా అయింది. కొంచెం ఇచ్చుకున్నాయి, అక్కడ కొంచెం ఇరుగ్గా అనిపించింది. అందుకని చెప్పేసి తీసి కొంచెం ముందు పెట్టుకున్నాను, తులసమ్మ ముందు. ఈ సంవత్సరం తులసమ్మకు పెట్టుకున్నాను అని చెప్పాను కదా, అలానే తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను. ఈ సంవత్సరం కూడా నేను ఫ్లవర్స్ని అయితే కొయ్యలేదు, అలానే మొక్కతో సహా తులసమ్మ ముందు పెట్టుకున్నాను. చక్కగా ఆ కొమ్మకి తులసమ్మ దగ్గరలోనే వచ్చింది. చూడటానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో బ్రహ్మకమలాన్ని ఎలా నాటుకున్నానో కూడా వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ బ్రహ్మకమలం పూసిన తర్వాత అక్కడ దగ్గరలో కూర్చుంటే ఎంత మంచి వాసన వచ్చిందో చాలా హ్యాపీగా అనిపించింది.